కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తూ ఉన్న విద్యారంగ సమస్యలు ఎక్కడేసిన గుమ్మిడి అక్కడే ఉన్నట్టుగా తయారైనది. మరి గతంలో పెండింగ్లో ఉన్నటువంటి దాదాపు 10,500 కోట్ల పెండింగ్ స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ బకాయిలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు 2.5 సంవత్సరాలు అవుతా ఉన్నా కూడా ఇంతవరకు ఆ స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ విడుదల చేయలేదు. మరి గతంలో టీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు గతంలో ఉన్నటువంటి 8,000 పైచీలకు కోట్ల స్కాలర్షిప్లు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఉంటే మరి అప్పుడు టీసీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి మీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏకకాలంలో పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు బకాయిలు చెల్లిస్తామని చెప్పని హామీ ఇచ్చి మరి గద్దెనెక్కి 2.5 సంవత్సరాలు అవుతా ఉన్నా ఇంతవరకు బకాయిలు ఉన్నటువంటి దాదాపు 10,500 కోట్లు ఫీజు బకాయిలు ఉన్నాయి. మరి వాటిని విడుదల చేయలేదు. వాటిని విడుదల చేయడం ద్వారా ప్రైవేటు కళాశాల అదేవిధంగా పాఠశాలల యజమానులు కూడా ఇవన్నీ కూడా మొత్తం దాదాపుగా విద్యార్థుల యొక్క నడ్డి విరిచే విధంగా ఫీజు బకాయిలు విడుదల చేయలేదు. కాబట్టి కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల దగ్గర నుంచి ఫీజులను అడుగుతూ వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఒకవైపు విద్యా సంవత్సరం పూర్తయినా వాళ్ళ చదువులు పూర్తయినా కూడా వాళ్ళ సర్టిఫికేట్ లేకుండా దాదాపు ఇబ్బందులు పెడతా ఉన్నది. ఒకవైపు ఉద్యోగాలు వచ్చినటువంటి విద్యార్థులు ప్రైవేటు ఉద్యోగాలు చేస్తామని చెప్పినా కూడా వాళ్ళ సర్టిఫికేట్ ఇంతవరకు కూడా విద్యార్థులకు ఇవ్వనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా సోయి తెచ్చుకొని పెండింగ్లో ఉన్నటువంటి 10,500 స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పని, అదేవిధంగా విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని చెప్పని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 27,000 ప్రభుత్వ పాఠశాలను 4,000 క్లస్టర్గా చేస్తామని చెప్పని చెప్పడం చాలా బాధాకరం. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 27,000 ప్రభుత్వ పాఠశాలలో వాటిలో మౌలిక వసతులు కల్పించి ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పని, చేయకుండా ఒక 4,000 క్లస్టర్గా తగ్గిస్తామని చెప్పని, ప్రభుత్వ విద్యను పేద విద్యార్థులు దూరం చేయాలని చెప్పని కుట్రలు చేస్తూ ఉన్నారు. కాబట్టి 27,000 ప్రభుత్వ పాఠశాలను 4,000 క్లస్టర్లుగా తగ్గితో చెప్పని, అదేవిధంగా పెండింగ్ ఉన్నటువంటి ఫీజు రీమేటు బకాయిలు విడుదల చేయాలని చెప్పని, విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కారం చెప్పని ఈరోజు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో కలెక్టరేట్ ముందు చెలో కలెక్టరేట్ పిలిపిన జరిగింది. దానిలో భాగంగా వరంగల్ జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళన కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఇక్కడైనా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినకుండా దున్నపోతు మీద వాన పట్టేట్టుగా వివరించకుండా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పని కోరుతా ఉన్నాం. అదేవిధంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తూర్పుపరిచే విధంగా దాన్ని ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలని చూసి కుట్రలు చేస్తాను. కాబట్టి అయ్యా మీరు తెచ్చినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని మీరే కొనసాగించాలి, దాన్ని తూర్పుపడదో చెప్పని, పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేయదని చెప్పని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు ఎన్ఎస్ స్టాలిన్, ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు. చాలా ఇబ్బంది పడతారు సార్, మీకు కూడా తెలుసు సార్, ఇవాళ కొంచెం ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ సార్ కలెక్టర్ ఉంటుంది కాబట్టి మేము కొంచెం ఆందోళన కార్యక్రమం చేస్తున్నాం. దయచేసి సహకరించాలి సార్. కలెక్టర్ గారు చెప్పాలంటే వారు వచ్చి ఇక్కడికి వచ్చాక లేదు సార్, చివరని కూడా కలెక్టర్ ఇక్కడే బర్నింగ్ సార్, మీ అందరూ తెలిసిన విషయం సార్. ఇప్పుడు మీ ఎప్పుడైతే దాదాపు ఇచ్చాను అక్కడనే ఉంటారు. మాకు తెలుసు కదా, గతంలో కూడా ఇచ్చాము మేము. దాదాపు మీరు అనలేదు సార్, తమ ద్వారా అవకాశం ఉంది సార్. మీరు అనలేదు కానీ తమ ద్వారా అవకాశం చాలా పర్మిషన్ ఇష్యూ సార్. దాదాపు విద్యార్థులందరూ ఇబ్బంది తీసుకెళ్తాను. 5 మీరు ఎట్లా కన్విన్స్ చేసుకుంటారు సార్. చాలా మంది ఉన్నారు. కార్యక్రమం సార్ We want